ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతా ఉంది. 40,000 ఓట్లు తెచ్చిండు, ఈసారి 1,20,000 వస్తాయని చెప్పిండు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. మనం ఈరోజు వచ్చేసి ఎక్కడ పోతున్నామంటే ఎవరు బండి సంజయ్ చూడడానికి వెళ్తున్నాం. అక్కడే కలిసినట్టు ఉంటుంది. ఇదిగో మా బావ కొత్త బైకు. వీఆర్ ఫ్రమ్ బీజేపీ రా. అదే ఇది అట్నాక రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇగో కొత్త బండి తెచ్చిండు. పార్టీ లేదేమో బాబా అని అడుగుదాం. పార్టీ ఉందా లేదా బా? పార్టీ ఏంట్రా, బీజేపీ కోసం ఏదైనా ఇస్తాను. ఏదైనా ఇద్దరా? అంతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేశం కోసం, ధర్మం కోసం అంతే. పోదాం ఇక. అక్కడ ఎవరెవరు ఏమేం చేస్తారో చూసుకుందామని. ఇదిగా జై శ్రీరామ్. ఇప్పుడు మల్లన్న గుడి కాడికి వెళ్తున్నాము. అక్కడ ఎవరెవరు ఏమేం చేస్తారో అని చూడడానికి. అంటే అన్ని ఊరోళ్ళు అక్కడనే కలుస్తారు అనమాట. అక్కడ నుంచి కొన్ని బైకులు వస్తున్నాయి, ఎక్కడెక్కడి తెలియదు నాకు. వెల్లుడే ఏ బాడి నుంచి అన్ని బైకులు వెళ్ళిపోతున్నాయి. మేమేమో ఇంకెక్కడనే ఉన్నాం. అన్ని బైకులు కలిసి వెళ్ళాలి ఇక్కడ నుంచి. అదొక మన రోల్ అన్నమాట. బీజేపీ అందరు అక్కడనే ఉన్నారు. ఓ నీ మంత్రమా ఏ తీసుకున్నాడు. అందరం వెళ్తున్నాం అన్నమాట. అంత బండి సంజయ్ కలవడానికి ఒక బండి సైడ్ తీస్తే బాగా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పోతేలే ముందుకోండి బా, మెల్లె పోండి. మనం బ్లాగ్ చూసుకోవాలి అందరం. ముందుకొని మయానగర్ దగ్గర కొన్ని మయానగర్ దాటి పోవాలి. ఇప్పుడు నన్నైతే చేస్తావు అనా నైతే. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా. ఎండలిపోదాం పాయిగా. మయా నాకు మెల్లగోండి. మయాన రాని అరే మయానా. రైడర్ ఉండాలి ఖచ్చితంగా. అందరం ఇప్పుడు పోతున్నాం అనమాట. అక్కడికి పోయినాక కలుసుకుందాం అనిపిస్తుంది. కానీ వీడియోస్ అక్కడ రికార్డ్ చేయడానికి ఇస్తలేరు. చాయిస్ ఏం వినొస్తలేదు. స్పీకర్లు కూడా బండ్లు అయితే మనమే ఉన్నాయి ముంగట. మన వాళ్ళు ఉంటే ఎవరు లేరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వేస్తున్నాం చూస్తారా ఇప్పుడు ఎక్కడ వెళ్తామో మేము ఇద్దరము. ఇందుకెళ్ళడే అలా వేసుకుంటూ పోవడమే. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అరే జెండా అక్కడ సైడ్ వేసుకున్నావా? అరే ఏందో ఏమో బుల్లెట్ ఆపిరా. జెండా అక్కడ నువ్వే పోతున్నావు బా. నీకంటే వస్తున్నావు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న వస్తారండి ఓడి. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, దేశం
గాయస్ ఇప్పుడు అన్నీ మన బండ్లు వస్తున్నాయి చూసుకోండి, మన ఊరు బండ్లు ఎట్లు ఆల్రెడీ ముందు కొన్ని వెళ్ళిపోయినాయి, కానీ ఇక వాళ్ళు వచ్చాయో చూపిస్తారు నీకు అందరు ఎక్కడ ఆగిరో, మీకు కనిపిస్తుంది లేదో. ఒక 2 కెమెరా పెట్టాను కదా, అవి అక్కడ నిలబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆ నుంచి మన ఇక్కడ రాబా, అరే మధ్యలో ఇక్కడ రా, వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలి బండ్లు తీసుకొని. ఇక ఈ సైడ్ ఇంత పెద్ద ఉంది, ఇక్కడ రాబా, ఇక్కడ నా దగ్గర సైడ్కి వెళ్ళిపోండి నన్ను కుదగలరా. అడవి తల్లి గుండెల్లో ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా, ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా. కూడల్లో గుడిసెల్లో మారుమూల గ్రామాల్లో మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా, మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా. ఎదను గెలుస్తుందిరా కదలిరా, ఎదురు లేక ఎదుగుతుందిరా కదలిరా. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా. దేశమంతా గెలుస్తుందిరా కదలిరా. అందరిని తీసుకున్నాడు, మీరే లేరు. రండి అందరు రండి. ఇప్పుడు అక్కడ ఎవరో ఇక్కడ ఎవరు కూడా అక్కడ ఎవరో మాట్లాడుతుంది. జై శ్రీరామ్. ఏమేమి బాగా ఏం మాట్లాడుతున్నావు? మొన్ననేమో కార్లో బాగా మాట్లాడినావు, ఇప్పుడు మాట్లాడుతున్నావు. జై శ్రీరామ్ అంతే. దయచేసి పనులు ఎక్కండి, కూర్చోండి, పనులలో కూర్చోండి. కొట్టు నడువు రోడ్లు ఏం గంటలు చెప్పలేదు స్పీడ్గా పోనీ, జామ్ అవుతుంది, స్పీడ్గా పోనీ. అన్న 15 స్పీడ్ మెయింటైన్ చేయనా, 15 to 20 స్పీడ్ అన్న. అన్న డీజే కొంచెం ముందుకు వెళ్ళిపోన్నా, డీజే. ఎట్లా పోతుంది చూడాడా, చాలా నైట్ అయిపోయింది. ఈ టైం దాకా ఇక్కడ ఉండడం అంటే చాలా కష్టమే. బైక్లో వస్తున్నాయండి, అదే అయిపోయిందన్న. దండ వేసేటప్పుడు ఉందాం అనుకున్నాం, మిస్ అయిపోయింది. హైదరాబాద్ కింద దగ్గర నుండి కూడా ఇప్పటి కూడా అన్ని విధాలు మనం ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతా ఉంది. భారతదేశం ప్రపంచంలో ఇలా తలెత్తుకొని తిరిగే విధంగా వారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అనేక ఆరోపణలు, ఒకటి కాదు, 2 కాదు, భూదందాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్న చేవెళ్ళ ప్రజలను చూస్తే చాలా సంతోషం అనిపిస్తున్నది. చేవెళ్ళ నియోజకవర్గానికి రత్నమన్న మొన్న 40,000 ఓట్లు తెచ్చింది, ఈసారి 1,20,000 వస్తాయని చెప్పిండు. అయినా వికారాబాద్ అయినా, పరిగైనా, చేవెళ్ళైనా, మహేశ్వరమైనా, రాజేంద్ర నగర్ అయినా ఏదన్నా కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేవెళ్ళ విజయం ఉంటుంది. మొట్టమొదటి సీటు చేవెళ్ళదే ఉండాల్సిన అవసరం ఉంది. అలా పార్టీ గొప్పది, కానీ అసహ్యమైన పదజాలం ఉపయోగించే ఆ పార్టీలన్నీ ఇవాళ ఎక్కడున్నాయో ఒకసారి ఆలోచించాలి. ఇకపోతే ఇప్పులకు సమాధి కట్టాలంటే కేవలం మోదీతోనే సాధ్యం మిత్రులారా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు మీరు కొట్టుకుంటారు. నాకు సీటు, నా భార్యకి సీటు, నా కొడుకు సీటు, నా తమ్మునికి సీటు, నా అక్కకు సీటు, అది అందరికి మీకే సీట్. ఇక్కడ ఫైనల్గా మీటింగ్ అయిపోలేదు, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది, చాలా టైం ఉంది.
చెప్పా చేద్దాం బా నువ్వంటే చెప్పా సబ్స్క్రైబ్ చేద్దాం నువ్వు కూడా సరే చేద్దాం అంటారు కానీ చేద్దాం అలా చాలా స్ట్రేట్కి వెళ్ళిపోతున్నాం. మా శంకర్ బాబు ఎట్లా కూర్చున్నావు బైక్ మీద కూర్చునేది అట్లా కూర్చున్నాం. అది ఎందుకు కూర్చున్నాడు అడగలేదు అయిపోయింది. అందరికీ దోశ అంటున్నారు. అందరు పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకుంటారు చేయలేదు. బా బుల్లెట్ ఎంత బా పెట్రోల్ 5,000. బుల్లెట్ పెట్రోల్ ఎంత ఉంది చెప్పి ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంది ఫ్రెండ్స్. ఫుల్ ట్యాంక్ ఉందంట చూద్దాం ఒకసారి. ఇప్పుడు కనిపించేది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఇక అందరు చెప్పండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. చెప్పాలి బా హాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అప్డేట్లో నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం.